నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల నవంబర్ 7 నుంచి 30 మధ్య 4 విడతల్లో పోలింగ్ డిసెంబర్ 3న ఫలితాలు తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ అమల్లోకి ఎన్నికల నియమావళి ఈ నెల 15 నుంచే కేసీఆర్ ప్రచారం హ్యాట్రిక్ పై కేటీఆర్ విశ్వాసం 6 గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగు వస్తుందన్న రేవంత్ తెలంగాణలో భాజపా వైపు నిశ్శబ్ద విప్లవం రాబోతోందన్న కిషన్ రెడ్డి చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా ఈ కేసులో 17A వర్తించే అవకాశం ఉందని జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్య చంద్రబాబు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు అంగళ్లు ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో తీర్పు సిఐడి కస్టడీ పిటిషన్ తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు వచ్చే ఎన్నికల వ్యూహాలపై నేతలకు జగన్ దిశానిర్దేశం తెలుగుదేశం అధినేత అరెస్టులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని స్పష్టీకరణ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యంపై అధ్యయనానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అమెరికా ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్ కు పురస్కారం ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మరింత ఉధృతమైన పోరు మిత్రదేశానికి మద్దతుగా యుద్ధ నౌకలు విమానాలు సామాగ్రి పంపిన అమెరికా ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది తెలంగాణ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరంలో ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా ఛత్తీస్గఢ్లో 2 విడతల్లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది డిసెంబర్ 3న 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించింది వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం 5 రాష్ట్రాల ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది మొత్తం 119 స్థానాలున్న తెలంగాణలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ వెలువడనుంది నామినేషన్ల స్వీకరణకు తుది గడువు నవంబర్ 10 కాగా నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువిచ్చింది మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో ఒకే విడతలో నవంబర్ 17న పోలింగ్ జరగనుంది 200 స్థానాలున్న రాజస్థాన్లో నవంబర్ 23న ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ 7న తొలి విడత నవంబర్ 17న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది 40 సీట్లున్న మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడనుంది 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది షెడ్యూల్ విడుదలైన వెంటనే 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకొచ్చింది ఎన్నికల్లో నగదు మద్యం మాదక ద్రవ్యాల కట్టడికి కఠిన చర్యలు చేపట్టినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నగదు మద్యం ఇతర పంపిణీ వస్తువుల్ని పెద్ద మొత్తంలో పట్టుకున్నట్లు వివరించారు We have got some check posts established which is in Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan, Telangana in all 940 check posts. These 940 check posts belong to different enforcement agencies which is State Police, Excise, Commercial Taxes, Forest and Transport. तो इन सब पांचों की जो पावर्स हैं वो अपने अपने एक्ट के अंदर में अलग अलग पावर्स हैं Now what we have directed them to do a coordinated effort. Interstate borders में they will keep a very strong watch and we have almost told them to dry up inflow of cash, liquor and drugs. 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు ఈసీ తెలిపింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని భారాస ఈ నెల 15 నుంచి ప్రారంభించనుంది షెడ్యూల్ వెలువడిన వెంటనే కార్యాచరణ సిద్ధం చేసిన సీఎం కేసీఆర్ ఆదివారం పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు అదే రోజున భారాస మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు ఈ నెల 15 నుంచి సుమారు 100 నియోజకవర్గాల్లో పర్యటించేలా కేసీఆర్ ప్రణాళిక రచించారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే భారాస వేగం పెంచింది. ఈ నెల 15న తెలంగాణ భవన్లో భారాస అభ్యర్థులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడం సహా ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడే అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు సాయం పెంపు వంటి రైతు, మహిళ, బీసీ, మైనారిటీలు, యువతను ఆకర్షించేలా పలు హామీలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సభలకు ఈ నెల 15 నుంచే కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తెలంగాణ భవన్ లో సమావేశం ముగియగానే హుస్నాబాద్ చేరుకుని సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 16న జనగామ, భువనగిరిలో, 17న సిద్దిపేట, సిరిసిల్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. ఈ నెల 18న మధ్యాహ్నం జడ్చర్ల, సాయంత్రం మేడ్చల్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. నవంబర్ 9న తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి గజ్వేల్లో నామినేషన్ వేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలోనూ నామినేషన్ దాఖలు చేసి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారాస సెంచరీ కొట్టి భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి, దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం సృష్టిస్తారని పేర్కొన్నారు. సమరానికి భారాస సన్నద్ధంగా ఉందన్న కేటీఆర్ యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసిందని, భాజపా పోటీకి ముందే కాడి పడేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమే అని, భారాసదే భారీ విజయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్న కేటీఆర్ ఎన్నికల టూరిస్టులు వస్తారు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వెళ్లిన కేటీఆర్ ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా నేరుగా ప్రగతి నివేదన సభకు హాజరయ్యారు. ప్రగతి నివేదన సభ వేదికగా ప్రతిపక్షాలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నాటి కాంగ్రెస్, నేటి భారాస పాలనను సమీక్షించుకుని ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మొనగాళ్లకు మోసగాళ్లకు పోటీ జరుగుతుంది. మొనగాడు కేసీఆర్ కు, మోసగాళ్లు కాంగ్రెస్ వాళ్లకు పోటీ. ఎవరు గెలవాలనో ఆలోచించండి, ఆగం కాకండి. మన దగ్గరనే నెంబర్ 1 సీఎం పెట్టుకొని మనమట ఇంకెవరు దిక్కో చూడాలన్నట్టు పురుగుల మందు తింటున్న రైతన్నను పెరుగన్నం తినే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ని, వ్యవసాయం దండుగా అన్న పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ని కాదని ఇంకో దిక్కు చూద్దామా, ఆలోచించండి. ఏం అక్కేరున్నది మనకు? కాంగ్రెస్ ను నమ్మేంత బుద్ధి తక్కువ పరిస్థితులు ఉన్నామా మనం? ఇవాళ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారంటీ, A to Z కుంభకోణాలు గ్యారంటీ, కుంభకోణాల కుంభమేళా గ్యారంటీ. అందుకే నేను అంటా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ 6 గ్యారంటీలే కాంగ్రెస్ అభ్యర్థులని చెప్పారు. వ్యూహాత్మకంగా అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన ఢిల్లీలో చెప్పారు. కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరలేదన్న ఆయన తెలంగాణలో ప్రజాధనాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. సంపదను పెంచి పేదలకు సరైన పద్ధతిలో పంచడమే కాంగ్రెస్ విధానమని రేవంత్ రెడ్డి వివరించారు. సోనియమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రాబోతుంది. అభయహస్తం ద్వారా మేము ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఎన్ని అవాంతరాలు వచ్చినా అమలు చేసి తీర్థం. డిసెంబర్ 9, 2023 నాడు ఈ 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ తొలి సంతకం పెడుతుంది. మిరకల్ మంత్ ఏదైతే డిసెంబర్ ఉందో మళ్ళీ మిరకల్ జరగబోతుంది. యేసు ప్రభు ఆశీర్వాదంతో విజయదశమి నుంచి మా పోరాటాన్ని మొదలుపెట్టి ఈ రాష్ట్రానికి పట్టిన చీడను పీడను వదిలించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకుంటాడు. తొందరలోనే ఈ ప్రజలకు మేలు జరగబోతుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది పూర్తిగా తమ ఇష్టమని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 4 రైలు సర్వీసులను కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అభ్యర్థుల ప్రకటన ఎన్నికల వ్యూహంలో ముడిపడి ఉంటుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 50% అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశామని, త్వరలో మిగిలిన వారి ఎంపిక కూడా పూర్తవుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలు వస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం భాజపాలో లక్షల మంది యువత చేరుతోందన్న ఆయన భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఈరోజు తెలంగాణలో కూడా వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రావాలని ప్రజలు పూర్తి స్థాయిలో మరి ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది.
ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు విస్తృతంగా పర్యటించేటువంటి కార్యాచరణ ప్రణాళిక చేపట్టాము. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎత్తుగడ మాకుంటుంది. అభ్యర్థుల ఎంపిక నామినేషన్ చివరి రోజు వరకు కూడా ఇవ్వచ్చు. కాబట్టి మా ఎత్తుగడ మాకుంటే తప్ప వెనుకబడి ఉన్నట్టు కాదు. ఇది ఎన్నికల స్ట్రాటజీ అంటారు, ఎన్నికల ఎత్తుగడ అంటారు. నామినేషన్ చివరి రోజు వరకు కూడా అభ్యర్థుల ఎంపిక చేసే అధికారం ఉంది. కాబట్టి మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు. మేము అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే 50% పూర్తి చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందేనని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదించారు. ఈ చట్టంలో మార్పులు చేయడానికి ముందే పార్లమెంట్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుందని, కక్షపూరిత చర్యలు ఉండకూడదనే గవర్నర్ అనుమతి తీసుకోవాలనే నిబంధన చేర్చారని హరీష్ సాల్వే వివరించారు. ఈ కేసులో ఏపీ సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి రేపు వాదనలు వినిపించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనపై సిఐడి అక్రమంగా కేసు నమోదు చేసిందని, దాన్ని కొట్టేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ కొనసాగించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, సిఐడి తరపున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, నిరంజన్ రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ విచారణలో కోర్టు ఆదేశాల మేరకు తాము హైకోర్టులో దాఖలు చేసిన అన్ని దస్త్రాల్ని సుప్రీంకోర్టు ముందుంచినట్లు ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వివరించారు. తరువాత వాదనలు వినిపించిన సాల్వే ఈ కేసులో విచారణ 2021లో మొదలైందని వివరించారు. 2018లోనే విచారణ మొదలు పెట్టినట్లు ఏపీ సర్కార్ చెబుతున్న వాదనకు ఎలాంటి ఆధారం లేదని సాల్వే స్పష్టం చేశారు. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులో చెప్పిన అంశాల్ని పరిశీలిస్తే 2018లో ఎలాంటి దర్యాప్తు జరగలేదన్నారు. 2021 సెప్టెంబర్లో వచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది డిసెంబర్లో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ మేరకు 2021లో విచారణ మొదలు పెట్టినందున ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A నిబంధన వర్తిస్తుందని సాల్వే కోర్టు దృష్టికి తెచ్చారు. 2018లో అవినీతి నిరోధక చట్టానికి చేసిన సవరణ తర్వాత పబ్లిక్ సర్వెంట్స్ పై ప్రారంభించే ఏ విచారణకైనా దర్యాప్తు తేదీతో సంబంధం లేకుండా సెక్షన్ 17A కింద అనుమతి అవసరమని వివరించారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఒక వ్యక్తిని రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు కేసులు వేయకుండా ఉండేందుకే ఈ సెక్షన్ ఉందని సాల్వే వాదించారు. సెక్షన్ 17A వర్తింపుపై స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ SOP ప్రకారం ప్రతి దశలో అనుమతి తీసుకోవాలని, ఈ నిబంధనల్ని కొన్ని కోర్టులు వేర్వేరుగా అన్వయించుకున్నాయని సాల్వే తెలిపారు. కొన్ని హైకోర్టులు నేరం జరిగిన తేదీని అనుసరించాలని చెబితే మరికొన్ని హైకోర్టులు ఎఫ్ఐఆర్ నమోదైన తేదీనే అనుసరించాలనే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏదైనా విచారణ లేదా దర్యాప్తు కోసం పోలీసు అధికారి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ దశలో అవినీతి నిరోధించడానికే చట్టాన్ని తెచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడం సబబేనా అని ధర్మాసనం ప్రశ్నించింది. చట్టం రూపొందించిన లక్ష్యాన్ని భంగపరిచే ఏ వివరణను తాము సానుకూలంగా తీసుకోలేమని కోర్టు చెప్పగా తాము ఎక్కడా విచారణను అడ్డుకోవడం లేదని సాల్వే వివరించారు. కేవలం 17A చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, దర్యాప్తు చేసే అధికారి తగిన అనుమతులు తీసుకోవాల్సిన అవసరాన్ని చెబుతున్నామని వివరించారు. ఈ కేసులో అలాంటి ప్రక్రియ ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదుతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో రిమాండ్ రిపోర్టును హైకోర్టులో సవాల్ చేసిన తర్వాత విచారణ జరిగిందని, వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ చేస్తూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఏపీ సర్కార్ మెమో దాఖలు చేసిందని వివరించారు. అసలు 17A విషయాన్ని పరిగణలోకే తీసుకోలేదని వివరించారు. ఈ దశలో కేసు విచారణను మళ్లీ హైకోర్టుకు పంపాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన సాల్వే 17Aకు వర్తించే నేరం జరిగిన తేదీ ముఖ్యమైనదనే అభిప్రాయాన్ని హైకోర్టు తీసుకోనందున అక్కడకు పంపాల్సిన అవసరం లేదని సాల్వే వివరించారు. అప్పటికి కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన 3 బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. అమరావతి రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్, అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. సిఐడి తనపై దాఖలు చేసిన ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు ఘటన కేసుల్లో బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ఇరువైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెల్లడించిన ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ కోసం, సిఐడి చంద్రబాబు కస్టడీ కోసం వేసిన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్టు రెండింటినీ కొట్టేసింది. ప్రస్తుతం ఇదే కేసులో రిమాండ్పై చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నారు.
చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబును సమర్థించడం అంటే పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమేనని ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి జనవరి 15 వరకు 4 రకాల కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇకపై ప్రతి 6 నెలలకోసారి జరుగుతుందన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు 60 రోజులు బస్సు యాత్ర చేపట్టాలన్నారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర పేరిట 4వ కార్యక్రమం చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. జనవరి 1న వృద్ధాప్య వితంతు పెన్షన్లను 3,000కు పెంచుతామన్నారు. జనవరి 10 నుంచి 20 వరకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు 5,000 కోట్లు ఇస్తామన్నారు. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్ఆర్ ఆసరా చివరి విడత కింద 6,500 కోట్లు విడుదల చేస్తామన్నారు. వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో ఫిబ్రవరిలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు. అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు. అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్, కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణలు జరిపి ఆయన అవినీతిని నిరూపించింది. దోషులను అరెస్ట్ కూడా చేసింది. మరి బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు. బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఆనాటికే అవినీతి పరుడని స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట. కోర్టులు రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం అంతకంతకు తీవ్రమవుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడుతుండగా ఇప్పటి వరకు 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్కు పట్టున్న గాజాను దిగ్బంధించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం కదులుతోంది. వైమానిక దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్కు బాసటగా అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, ఆయుధాలు పంపింది. ఇజ్రాయెల్పై హమాస్ తీవ్రవాదుల మెరుపు దాడితో రాజుకున్న యుద్ధం వందలాది మంది ప్రాణాల్ని బలికొంటూనే ఉంది. ఇజ్రాయెల్లోకి చొరబడి సుమారు 130 ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్న హమాస్ మిలిటెంట్లు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ప్రజల్ని బందీలుగా చేసుకుని నరమేధం సృష్టిస్తున్నారు. ఇదే సమయంలో గాజా నుంచి ఇజ్రాయెల్ పైకి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. జెరూసలేం, టెల్ అవీవ్ పైన రాకెట్ల దాడి జరుగుతుండగా ఆయా ప్రాంతాల్లో ఎయిర్ రెయిడ్ సైరన్ల మోత మోగుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఇజ్రాయెల్ సైన్యం అప్రమత్తం చేసింది. దేశంలోకి చొరబడిన మిలిటెంట్లను మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ సైన్యం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సుశిక్షితులైన సైనికుల్ని రంగంలోకి దించగా పలు ప్రాంతాల్లో భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా సరిహద్దుల్ని అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం విద్యుత్ నిలిపివేయడం సహా ఆహార పదార్థాలు, ఇంధన సరఫరాను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది. గాజాతో సరిహద్దులన్నింటిపై పూర్తి స్థాయిలో పట్టు సాధించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఆయా చోట్ల ప్రస్తుతం ఎలాంటి యుద్ధం జరగడం లేదని తెలిపింది. సరిహద్దుల్లోని 5 పట్టణాల ప్రజల్ని చాలా వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించింది. సరిహద్దులోకి మిలిటెంట్లు చొరబడకుండా యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. శనివారం నాటి దాడిలో 1000 మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించినట్లు అంచనా వేసిన సైన్యం వారిలో 400 మందిని చంపామని, చాలా మందిని బంధించినట్లు వివరించింది. ఇదే సమయంలో మిలిటెంట్లు బందీలుగా తీసుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. 3 లక్షల మంది రిజర్వ్ బలగాల్ని రంగంలోకి దించినట్లు తెలిపింది. అటు గాజాలోని బీట్ హనౌన్ నుంచి హమాస్ మిలిటెంట్లు రాకెట్లు ప్రయోగిస్తుండగా ఆ పట్టణంలోని 1000కి పైగా లక్ష్యాలపై క్షిపణి దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇందులో హమాస్ సైనిక, నౌకాదళం ప్రధాన కార్యాలయాలు, మిలిటెంట్ల నివాస భవన సముదాయాలు ఉన్నట్లు వెల్లడించింది. జబాలియా ప్రాంతంలోని కీలక స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. గాజాలో హమాస్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది.
హమాస్ మిలిటెంట్ సంస్థపై పోరులో ఇజ్రాయెల్ కు మద్దతుగా ఉంటామని ప్రకటించిన అమెరికా అత్యాధునిక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఈ విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రానికి పంపింది. ఇందులో 5,000 మంది నౌకాదళ సిబ్బంది, యుద్ధ విమానాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి. గైడెడ్ మిసైళ్లను ప్రయోగించే యుఎస్ఎస్ నార్మండీ, విధ్వంసక యుద్ధ నౌకలు, థామస్ హడ్నర్, యుఎస్ఎస్ రమేజ్, యుఎస్ఎస్ కార్నే, అణు సామర్థ్యం కలిగిన వాహక నౌక యుఎస్ఎస్ రూజ్వెల్ట్ లను అగ్రరాజ్యం పంపింది. ఇందులో F-35, F-15, F-16, A-10 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడులతో లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. గాజాలోని ప్రజలు ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగిస్తున్న క్షిపణుల కారణంగా 160కి పైగా నివాస భవనాలు నేలమట్టమయ్యాయని, 1,200కు పైగా భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. 225 మంది ఆశ్రయం పొందుతున్న పాఠశాల భవనంపై ఓ క్షిపణి పడినట్లు తెలిపింది. యుద్ధాన్ని ఆపారని ఇజ్రాయెల్, పాలస్తీనాలతో ఈజిప్ట్ చర్చించినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదని పేర్కొంది. ఇజ్రాయెల్పై పోరులో పాలస్తీనా, హమాస్లకు భారత హ్యాకర్లు షాక్ ఇచ్చారు. హమాస్ తిరుగుబాటుదారులకు మద్దతుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాల హ్యాకర్లు రంగంలోకి దిగగా భారత హ్యాకర్ల బృందం పాలస్తీనా, హమాస్లకు చెందిన కీలక వెబ్సైట్లను హ్యాక్ చేసింది. హమాస్కు మద్దతుగా మిస్టీరియస్ టీమ్ బంగ్లాదేశ్, ఎనానమస్ సూడాన్, టీమ్ ఇన్సాన్ పాకిస్తాన్ హ్యాకర్ బృందాలు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్సైట్లపై గురిపెట్టాయి. అయితే ఇజ్రాయెల్ తన అధికారిక వెబ్సైట్లను జియోలాక్ చేసినందున వాటి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఇండియన్ సైబర్ ఫోర్స్ పేరుతో పనిచేస్తున్న భారత హ్యాకర్ల బృందం పాలస్తీనా వెబ్ మెయిల్ ప్రభుత్వ సర్వీస్, పాలస్తీనా జాతీయ బ్యాంక్ వెబ్సైట్, పాలస్తీనా టెలికమ్యూనికేషన్ కంపెనీలు, హమాస్ అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేసింది. హెల్దీ హార్ట్, హెల్దీ సిద్దిపేట పేరిట సిద్దిపేటలో సెల్ఫ్ ఆటోమేటిక్ బీపీ పరీక్షల కేంద్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ ఆటోమేటిక్ బీపీ చెకప్ మిషన్ ద్వారా ఎవరి సాయం లేకుండా స్వయంగా చెక్ చేసుకోవచ్చని తెలిపారు. సిద్దిపేటలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలైన మోడర్న్ బస్టాండ్, ఎక్స్ప్రెస్ బస్టాండ్, కోమటి చెరువు, డైనోసార్ పార్క్, రూబీ నెక్లెస్ రోడ్, సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కలెక్టరేట్ వద్ద మొత్తం 6 చోట్ల ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో ఇర్కోట్ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను ప్రారంభించిన హరీష్ 24 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అధికారులు, ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నా ప్రభుత్వం కొందరిని బదిలీ చేయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధారణ పరిపాలనా శాఖలోని సర్వీసెస్ విభాగం కార్యదర్శి పోలా భాస్కర్ను పిలిపించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివరణ అడిగారు. ఈ నెల 6న రాత్రి కొందరు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై సీరియస్ అయ్యారు. సచివాలయంలోని సెక్షన్ అధికారులు, సహాయ సెక్షన్ అధికారులు 7గురిని బదిలీ చేయడంపై సీఈఓ వివరణ కోరారు. కాళహస్తి ఆర్డీఓ కెఎస్ రామారావును బదిలీ చేయడంపై ప్రభుత్వం నుంచి ఎన్నికల సంఘం వివరణ అడిగింది. లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనం చేసిన అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్ ఈ ఏడాది అర్థశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. లేబర్ మార్కెట్లో మహిళల పాత్రపై అవగాహన పెంచుకోవడం సమాజానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్న రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అంశంపై గోల్డిన్ చేసిన పరిశోధనలు భవిష్యత్తులో అడ్డంకులు అధిగమించేందుకు మార్గం చూపినట్లు తెలిపింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న క్లాడియా గోల్డిన్ అర్థశాస్త్రంలో నోబెల్ అందుకున్న 3వ మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆఫ్ఘనిస్తాన్ హెరాత్లో సంభవించిన పెను భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ప్రకృతి విపత్తులో 2445 మంది మరణించగా వేలాది మంది గాయపడినట్లు ఆఫ్ఘాన్ సర్కార్ ప్రకటించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో వరుస ప్రకంపనలు రాగా హెరాత్ ప్రావిన్స్ అల్లాడిపోయింది. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది నివాసితులు శిథిలాల కింద చిక్కుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్ఘాన్కు 10 అంబులెన్స్లు, వైద్య సామాగ్రి పంపించింది. 10,000 ప్రాథమిక చికిత్స కిట్స్ను, 5,000 కుటుంబాలకు అవసరమైన సామాగ్రి, 1,500 జతల బట్టలు, దుప్పట్లను ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ అందించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అన్ని దేశాలు కలిసి ఆఫ్ఘాన్కు అండగా నిలబడాలని ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో హమాస్, ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న యుద్ధం, చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. గత 2 సెషన్లలో 769 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 483 పాయింట్లు క్షీణించింది. క్రితం ముగింపు కంటే 400 పాయింట్ల దిగువన 65,560 వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఆద్యంతం తీవ్ర ఊగిసలాట ధోరణి కనబరిచిన సెన్సెక్స్ ఆరంభంలోనే 65,434 పాయింట్లు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో పుంజుకున్న
సూచి 65,790 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మళ్లీ అమ్మకాల ఒత్తిడితో పతనమైన సూచి చివరకు 65,512 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచి నిఫ్టీ 141 పాయింట్లు తగ్గి 19,512 వద్ద ముగిసింది.